పోలవరం నిర్వాసితులకు దళారులు మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మండిపడ్డారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపులో భూములు కోల్పోయిన గిరిజన రైతులకు జీలుగుమిల్లి అలాగే బుట్టాయగూడెం మండలాలలో భూములు కేటాయించారు. అయితే ఆ భూములను ఇచ్చినప్పటి నుంచి దళారులు ప్రవేశించారని అన్నారు. అమాయక నిర్వాసితులను మాయమాటలు చెప్పి తక్కువ కౌలు ఇచ్చి దళారులు అధిక కౌలుకు వేరొకరికి ఇచ్చి కోట్ల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వివాదంలో ఉన్న భూములను ఎవరూ సాగు చేయకుండా నిలుపుదల చేసి నిర్వాసితులకు న్యాయం జరిగేలాగా చూడాలని రెవెన్యూ పోలీసు అధికారులను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశించారు. ఏదైతే నిర్వాసితులకు సంబంధించినటువంటి R&R అలాగే భూమికి బదులు భూమికి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో వాటిని గత ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది దళారులు ఒక ముఠాగా ఏర్పడిపోయి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి పూర్తిగా న్యాయం జరగకోకుండా మధ్యలో వీళ్ళు దళారులుగా ఏర్పడిపోయి నిర్వాసితులకి సరైన కౌలు రూపం ఇవ్వకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దందాలు చేసుకుంటూ అనేక వేల కోట్లు ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు. దీనిపై అంతా కూడా మా ప్రభుత్వం అంతా కూడా ఏదైతే నిర్వాసితులకు అన్యాయం చేసినటువంటి వారు ఉన్నారో వారిపై ఉక్కుపాదం మోపే విధంగా వీరిని కఠినంగా శిక్షించే విధంగా నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోబోతున్నాం. ఏదైతే ఈరోజు మధ్యలో ఉండి నిర్వాసితులకి సరైనటువంటి నష్టపరిహారం ఉన్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా అధికారులు